హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మంచి ముగ్గుతో పాటు కొన్ని టిప్స్ కూడా నేర్చుకుందామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ ముగ్గు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనము ఒక టిప్ చెప్పుకుందామండి. దోశ రుచిగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు కొన్ని బంగాళదుంప ముక్కలు వేసి రుబ్బండి. దోశలు క్రిస్పీగా మంచి రుచిగా కూడా ఉంటాయి. అలాగే దోశలు కరకరలాడుతూ రావాలంటే పప్పు నానబెట్టేటప్పుడు కొంచెం కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసి నానబెట్టుకోవాలి. అలాగే దోశ మంచి కలర్లో ఉండాలంటే ఒక చిన్న గ్లాస్ అటుకులు వేసి రుబ్బుకోవాలి. ఇలా చేస్తే దోశలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అండ్ మంచి కలర్ తోటి వస్తాయండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ముగ్గులు, ఇలాంటి టిప్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయండి. మీరు కూడా ఈ ముగ్గు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. మీరు కూడా ఈ ముగ్గును ట్రై చేయండి.